నవ్య ఫస్ట్ తినేస్తున్నావా సలివి నువ్వు? కాదమ్మా నేను తిన్న తర్వాత హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా సింపుల్ డేలో చాలా ఫన్నీ మూమెంట్స్ జరిగాయి. సో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. నా డే అయితే ఇలా స్టార్ట్ అవుతుంది మార్నింగ్ బర్డ్ సౌండ్స్తో. లేవు కానీ ఫస్ట్ వచ్చి నా ప్లాంట్స్ని చూసుకుంటూ ఉంటాను. ఇలా చూడండి చిన్న ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ వేసాను. వచ్చేసి మెంతి కూర, పాలకూర వేసాను కానీ డాగ్స్ వల్ల ఇలా చిరాకు అయిపోయింది అనమాట. మీకు ఎవరికైనా తెలుసా, నల్లేరు అంటారు కదా, ఇది చాలా హెల్త్కి మంచిది అని చెప్పి నేను మొన్ననే వేసాను. సో వర్షాకాలం కాబట్టి మంచిగా వచ్చేసింది. ఇవేం ప్లాంట్స్ నాకైతే అర్థం కావట్లేదు. నేను ఇక్కడ బీరకాయ సొరకాయ 2 పెట్టాను. సో ఇవన్నీ సేమ్ ఉన్నాయి. కొంచెం పెద్ద అయిన తర్వాత చూడాలి ఏమొస్తుందో తెలియదు, నాకు కూడా ఐడియా లేదు ఏం మొలిచిందో. ఏం చూడట్లేదు, నిన్నే వీడి తెస్తున్నా. మా మమ్మీ మార్నింగ్ 2 hours పాల కేంద్రంకి వెళ్తారు. సో మా మమ్మీ వచ్చేలోపు నేను ఇలాంటి చిన్న చిన్న పనులు చేసి మా మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటాను అన్నమాట. సో టిఫిన్లో చట్నీ కోసం చేస్తాను. ఏమైనా గిన్నెలు ఉంటే వాష్ చేస్తాను. ఈరోజు అయితే ఏం లేవు. సో ఇవన్నీ సర్దేది నా డ్యూటీ అనమాట. అలా పనులన్నీ అయిపోయిన తర్వాత నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్స్ ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ చేసేస్తా. ఆ రోజు మార్నింగ్ వెదర్ చల్లగా ఉందని చెప్పి పెద్దనాన్న అండ్ తాతయ్య ఇలా బయట కూర్చొని ముచ్చట్లు వేసుకుంటా ఉంటే నేను కూడా వాళ్ళ ముచ్చట్లు వింటూ ఇలా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని చూసుకుంటూ అలా కూర్చున్నా కాసేపు. కాసేపు ఇలా మా మమ్మీ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటా. కొత్త గేమ్స్ అన్ని ఇన్స్టాల్ చేస్తూ ఆడుతూ ఉంటా. నా ఫోన్ ఉన్నా కానీ మా మమ్మీ ఫోన్లోనే ఇన్స్టాల్ చేస్తాను. టిఫిన్ చేసిన తర్వాత ఇలా వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే మా మమ్మీకి కట్ చేసి ఇస్తే మా మమ్మీ కర్రీ చేస్తారు. ఇలా టీవీ చూస్తూ ఇలా టైంపాస్గా నేను ఇలా చేస్తూ ఉంటాను అనమాట. మా పక్కన అమ్మమ్మ వచ్చింది సీరియల్ పెట్టమంటే అమ్మమ్మ కోసం సీరియల్ కూడా పెట్టాను. తర్వాత మా పక్కన అత్త వాళ్ళు పప్పలు చేస్తున్నాను రమ్మంటే హెల్ప్ చేయాలా. నవ్య ఫస్ట్ తినేస్తున్నావా సలివి నువ్వు? కాదమ్మా నేను తిన్న తర్వాత హాయ్ అక్క. హాయ్ లక్ష్మక్క. హాయ్. ఏం చేస్తున్నావు అక్క? నాకు తగలలే. ఎవరు? కోకోనట్ రైస్ పౌడర్ బూరెలు. పెద్దమ్మా పెట్టుకొని చూపించు, మంచిగా ఉన్నాయి అని చెప్పు. ఈ కలర్ లో ఇలానే ఉండాలి, క్రిస్పీగా అలా అని చెప్పు. చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. తర్వాత జ్యూస్ చెప్పిద్దిలే. గుండ్రంగా నీట్ గా చేయాలి. ఊర్లో చదువుకున్న ఇంగ్లీష్ అట్టే ఉండిద్ది. ఏం డైలాగ్? గుంటకాడ నక్క.
వాటర్ పని చేయదు కానీ గుంటకాడ అంజనాపురంలో కరెంట్ పని చేసేవాడు ఎవాపరేట్ చేసి కరెంట్ పని చేసేవాడు. ఎలాబరేట్ చేసి లారీ గుద్ది ఎందుకంటే గుంటకాడ వాటర్ ఉంటాయి కదా, వాటర్ కోసం చిన్న చిన్న యానిమల్స్ వస్తాయి కదా, సో ఆ యానిమల్స్ ని చంపి తినడం కోసం అది వెయిట్ చేస్తా ఉంటుంది అక్కడ, అందుకే గుంటకాడ. నేను అలా కాదులే. కొంతమంది పని చేయకుండా ఎప్పుడు తిన్నామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. నవ్వి అక్కడ అంటారు గాయస్. కనిపిస్తుంది ఎవరు చేస్తున్నారు, ఎవరు కూర్చున్నారు. వెనక్కి ఉంది నాన్న. ఇగో ఈ పల్స్టి హాయ్ చెప్పు. అట్టే ఉండాలి. హాయ్ చెప్పు. రాలదు బయటికి తింటుంటే. ఎట్టుందమ్మా? బాగుంది. వీడియోకి వెళ్ళి చూసి చెప్పు. లోపల పిండి అట్టుంటేనే బాగుందా? పచ్చిగా లేదు, కాలుంది కొంచెం లాగుతుంది. అక్కకు కూడా ఒక ముక్క పెట్టి చూడండి తెలిసి. ఇదిగో నాని కొరుక్కో. ఇవి కూడా పొంగని బాబాయ్. అక్క కొరుక్కో. ఇంత ప్రేమగా వీడియోలో చెప్పి పెడుతుంటే. సరే టేస్ట్ చెప్పు. సూపర్. లోపల బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా ఉన్నాయి, బాగుంది. కొబ్బరి పలుకులు అక్కడక్కడ తగులుతున్నాయి, నైస్. నవ్యక్క నీ రివ్యూ. అలా ఇవ్వాలి. చిన్నగా నేను ఎవరు తీసుకోండి నువ్వు కూడా. కాలుతుంది. టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. రమేష్ బాబు ఎప్పుడు బాగా చేస్తాడు. డాడీ నీకెలా ఉంది? సూపర్ గా ఉంది. ఏదా నీకు? నేను అసలు తినలే. ఓ పాపమాడికి ఇరేదే. అదే ఉంది వాడి దగ్గర కానీ తినలేదు వాడు అన్న. చాలా బాగా చేస్తాడు రా, గుండ్రంగా. అవును చేస్తాడు పప్ప. ఇట్లా గుండ్రంగా వస్తే మంచిగా పొంగిద్ది అండ్ ఈవెన్గా కాలుద్ది రెండు వైపులా. మనం వంకర టెంకరగా చేస్తే అవి సరిగా కాలం అండ్ ఏ అచ్చులు కూడా పడకూడదు అనమాట చేసేటప్పుడు. అచ్చులు పడితే అవి పొంగవన్నమాట. అచ్చు లోపల పడిన దగ్గర మనకి హోల్స్ పడి పుచ్చిపోద్ది పప్ప. అట్లా పుచ్చకుండా నీట్గా చేస్తాడు మా బాబాయ్, స్పెషలిస్ట్ వీటిలో. సంక్రాంతికి అందరూ రమేష్ బాబాయ్ని పిలిచి చేయించుకుంటారు అనమాట మా రోడ్ అంతా. అవును. డైలీ ఈవినింగ్ నేను మా మమ్మీ అలా వాకింగ్ చేస్తాం సరదాగా కాసేపు. నా డే అయితే ఇలా అయ్యింది. మీ డే ఎలా అయిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. డన్ గైస్, బట్టలన్నీ ఫోల్డ్ చేసేసా. వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్.